ఇష్టారాజ్యంగా చంద్రబాబు పాలన మా శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం. టీడీపీ గుండాలు దాడి చేస్తే వైసీపీ వారిపై కేసుల. హిందూపూర్లో జరిగిన ఘటన మీద ఉషశ్రీచరణ్ గారు అలాగే దీపిక హిందూపూర్ ఇన్ఛార్జ్ వైసీపీ వాళ్ళిద్దరూ ఎదురు కేసులు పెడుతున్నారట. వాళ్ళు దాడి చేసిందేమో తెలుగుదేశం వాళ్ళైతే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారట. హిందూపూర్ వైసీపీ ఆఫీస్ మీద దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు కదా. చిట్టి డబ్బు ఇవ్వమంటే కేసు పెట్టారంట. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్ సూర్యాపేటలో మంత్రి వాసంశెట్టి వల్లే శెట్టిబలిజ సమస్య వచ్చింది. శెట్టిబలిజలను గౌడలో చేర్చాలనడం సరికాదని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అంటున్నారు. ఇక పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లు హుళ్ళక్కి. మొత్తం మీద 2400 సీట్లు దాదాపుగా ఈ 2 ఏళ్లలో కోల్పోయినటువంటి వైనం మీద కథనాలు వచ్చాయి. పాడేరు కళాశాలకు టెక్నికల్ రీజన్సా లేకపోతే సరిగా హ్యాండిల్ చేయకపోవటమా నిర్లక్ష్యమా ఏ కారణం వల్లనే కానీ 50 సీట్లు హుళ్ళక్కి అయినాయని చెప్పి నిన్న ఎల్లో మీడియా వచ్చింది. ఇవాళ నిన్న కానీ ఇవాళ కానీ వివిధ మీడియాల్లో వచ్చింది. సో గోపి గారు చెప్పండి, ఏమిటి మెడికల్ కాలేజీల మీద నిర్లక్ష్యం ఒక ఎత్తు అయితే, అసలు వాటిని ప్రైవేటైజ్ చేయటం ఒక ఎత్తు అయితే, వచ్చిన కాలేజీ సీట్లు ఉదాహరణ పులివెందులు మా హక్కర్లేదని రాసిచ్చేశారు. ఇప్పుడు అట్లాగే 750 సీట్లు వద్దన్నారు. ఇప్పుడు పాడేరు పోగొట్టుకుంటున్నారు. ఏమిటి గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పుకునే గవర్నమెంట్ ఇదే ఇట్లాగా నిర్వాహకం చేసేది? సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా వైద్య కళాశాలలో ప్రైవేటు వైద్య కళాశాల మీద శీతకాన్ని ఇచ్చింది. వాటిని ఎట్లయినా సరే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసేయాలి, ప్రభుత్వం కానీ కంప్లీట్ చేస్తే ఆ పేరు జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు వాటిని పీపీపీ మోడల్లో ప్రైవేట్కి అప్పచెప్పే ప్రయత్నాలు మొదలైశారు. అది స్పష్టంగా ఉంది. ఆ మేరకు గవర్నమెంట్ ఆ పనులు చేస్తుంది. అందుకే పులివెందుల కళాశాల కానీ పాడేరు కానీ ఇది పూర్తిగా నిర్లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కంటే కూడా ప్రైవేటు సంస్థల పట్ల ఎక్కువ మక్కువ. ఆయనకి చాలా ఇష్టం ప్రైవేటు సంస్థలు. ప్రభుత్వం అనేది అసలు ఊరికే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవడానికి జిల్లాల పర్యటనలకే తిరగాలి తప్ప ఈ విద్య వైద్యం అనేటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అవన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అనేది ఆయనకుండే ఒక అభిప్రాయం. అందుకే ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు. మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ప్రైవేట్ ఆసుపత్రులను ఎంకరేజ్ చేయడానికి, ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఎంకరేజ్ చేయడానికే ఆయన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగినా లేకపోతే ఇంకేమైనా కూడా ఆయనకి అనవసరం అన్నట్టుగా చూస్తారు. ఎంతవరకు కూడా ప్రైవేటు వాళ్ళకి ఏమన్నా లాభం జరిగిందా, ప్రైవేటు ఆసుపత్రులకి ఏమన్నా లాభం జరిగిందా, ప్రైవేటు మెడికల్ కాలేజీలు వాళ్ళకి. గోపి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే వచ్చిన సీట్లు కూడా పోగొట్టుకోవటం ఏంటి? వస్తున్న సీట్లను ఎవరైనా కొత్తగా మన వాళ్ళు డాక్టర్లు అవుతారంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి. కానీ సీట్లు పులివెందులది అక్కర్లేదని రాసిన సంగతి తెలిసిందే కదా. ఎట్లాగే ఇప్పుడు పాడేరుది పోగొట్టుకోవటం ఏంటి అనేది ప్రశ్న. అదే ఆయనకి వీటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. అందుకే పాడేరు పులివెందులు వద్దన్నాడు. పాడేరులోది 50 సీట్లు పోగొట్టుకేస్తున్నాడు. అంటే అధికారులు కావాలని చేసే పనే ఇది. ఆ సీట్లు పోగొట్టేసేస్తే అక్కడ చదువుకునే పేద విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పేద విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేటు మెడికల్ కాలేజీకి వెళ్తారు, అక్కడ ఫీజులు కట్టుకుంటారు, ఆ ఫీజులు చెల్లించుకుంటారు. ఏదైనా సరే అందువల్లనే పోగొట్టారు అనేది, పాడేది పోగొట్టారు అనేది మనకి అర్థం అవుతుంది. రైట్. నాగార్జున గారు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడ్లో తీసుకురావడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తుంది. దాని మీద కోటి సంతకాల ఉద్యమం కానీ, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ముట్టడి కానీ అవన్నీ జరిగినాయి. ఈ రోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్లాసులు మొదలయ్యి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడ్మిషన్స్ మొదలయ్యి, ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందరూ ఇచ్చిన దాని తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఒక 50 సీట్లు కోల్పోవడం అనేది ఇది చాలా దురదృష్టకర చర్య. కేంద్ర ప్రభుత్వంలో వాళ్లే ఉండి, రాష్ట్ర ప్రభుత్వంలోనే వాళ్లే ఉండి, ఇద్దరు ఒకరికి అనుమతి మరొకరు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి ఇటువంటి వార్త రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికే కాదు,
వైద్య విద్య చదువుకోవాలనుకున్నటువంటి చాలా మందికి కూడా ఇది చాలా పెద్ద షాక్ అని గుర్తు చేయాలి. కాకపోతే ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనపడడం, దాన్ని కూడా వాళ్ళు గొప్పతనంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సామాన్య ప్రజల్ని లేకపోతే పేద విద్యార్థుల్ని మెడికల్ విద్య చదవాలనుకునే వారిపై పట్ల కూడా ఇటువంటి నిరాకాశ వైఖరి చూపించడం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంచిది కాదు. రైట్. ఫిన్లాండ్ విద్యా సంస్కరణలపై ఏపీ ఆసక్తి అట్టండి. ఇక్కడి నుంచి ఒక బృందం వెళ్ళిందట. ఉన్న విద్యా వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారా, బాగు చేస్తున్నారా? నాడు నేడు కింద కానీ ఇతరత్ర ఇంగ్లీష్ మీడియం అట్లాగే ఐబీ సిలబస్ ఇటువంటి వాటిని తీసుకొచ్చితే వాటిని పక్కన పెట్టి కొత్తగా ఫిన్లాండ్ వెళ్ళి విద్యా సంస్కరణల గురించి అధికారుల బృందం వెళ్ళిందట. గోపి గారు, బాగానే ఉంటుందా? వెళ్తే తప్పేం కాదు కానీ బట్ ఉన్నదాన్ని కూడా సరి చేసుకుని వెళ్తే మంచిది కదా, శుభ్రంగా వాడుకుంటా. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. స్కూళ్ళు, హాస్టళ్ళు నాడు నేడు పథకంలో రెనోవేట్ చేశారు. చాలా అద్భుతంగా పరిపాలన అందింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చారు. సో ఇట్లాంటి దాన్ని ఈ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు. అసలు పట్టించుకోవడం లేదు. ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ట్యాబ్లు వాళ్ళకి లేదు, ఏమీ లేదు. అలా ఒక పక్క ప్రభుత్వ రంగంలో విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఇంకోవైపు ఫిన్లాండ్లో లేకపోతే అమెరికానో వెళ్ళిపోయి అక్కడ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే మనకి సరిపోవు సార్. ఆ విద్యా విధానాల్లో అందులో మెరుగైన పద్ధతులు, మనకు అనుకూలంగా ఉండే పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా ఇక్కడేమో ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ రంగంలోని విద్యను నీరుగారుస్తూ ప్రైవేటు నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళకు ప్రమోషన్లు ఇస్తూ ఈ రెండో వైపున అమెరికా నుంచో ఫిన్లాండ్ నుంచో ఇంగ్లాండ్ నుంచో తీసుకొస్తాం మెరుగైన విద్యా విధానాలు అంటే నమ్మేయడానికి ఇక్కడ ఆస్కారం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అలా లేదు. భాగం ప్రభుత్వ రంగంలోనే నడుస్తుంది అనుకుంటా, విద్య కానీ ఆర్టీసీ ఇటువంటి కానీ. మరి ఇక్కడేమో అంతా ప్రైవేటైజేషన్కి మంత్రా పాడతారు చంద్రబాబు గారు. మరి ఫిన్లాండ్కి దీనికి ఎట్లా సూట్ అవుద్దో తెలియదు, చూడాలి మరి. రైట్. చాలా ప్రభుత్వాలు దేశంలో, ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే పెట్టుకొని నడుపుతున్నాయండి. విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వమే నడుపుతూ ఉంటుంది. మరి అది సామాజిక బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత, పాలకుల బాధ్యత. ప్రజలకి ఏమి అవసరమో ప్రధానమైన మంచినీరు, విద్య, వైద్యం ఇట్లాంటి మౌలికమైనటువంటి అవసరాలను ప్రభుత్వాలే చూసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రైవేటు పట్ల ఎక్కువ ప్రేమ, ప్రభుత్వ రంగం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. రైట్. నాగార్జున గారు చెప్పండి, మీరు కూడా విద్యారంగానికి సంబంధించి కొంత పనిచేశారు కదా. ఇప్పుడు ఫిన్లాండ్ విద్యా సంస్కరణలపై ఏపీ ఆసక్తి అంట. ఇప్పుడు ఉన్న వాటిని సరిగా చేస్తున్నారా, మళ్ళీ కొత్త ఏమన్నా తీసుకురాగలుగుతారా? మరి ఆ ఫిన్లాండ్లో విద్యా సంస్కరణలు ఏ రకంగా ఉపయోగపడతాయి అన్న దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? సార్, ఫిన్లాండ్ దాకా వెళ్ళద్దు సార్. ఇక్కడ ఇన్లాండ్ జగన్ గారు లాంచ్ చేసినటువంటి పథకాలను కొనసాగిస్తే సరిపోతుంది. ఫిన్లాండ్ దాకా వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఒక సంపూర్ణమైనటువంటి సమకాలీనటువంటి మార్పులు తీసుకొచ్చి గ్లోబల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు పోటీ పడాలన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్నటువంటి అరకు లాంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేతికి ఒక ట్యాబ్ ఇచ్చి వాళ్ళని విపణిలోకి పంపించి అంతర్జాతీయ వైద్య విద్య కథనాలను వాటితో మాట్లాడుతూ, ఎందుకు సార్ ఇక్కడ బాపట్లలో ఒక స్కూల్ ఉంది, ఆ బాపట్లలో ఒక స్కూల్ ఇంగ్లీష్ టీచరు ప్రతి వారం, మీకు కూడా పంపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు ప్రతి వారం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్ చేపిస్తారు సార్ ఈ విద్యార్థులకి. వాళ్ళకి ఇప్పుడు బెండపూడిలో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మనం చాలా చూసాం. సో వారికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఉన్నాయి. వాటన్నిటినీ అలానే నాశనం చేసేసినటువంటి పరిస్థితి. నాడు నేడు అలానే ఆగిపోయింది, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అలానే ఆగిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం అలానే ఆడిపోయింది. ప్రతి ఇయర్ ఈ విద్యార్థుల్ని అమెరికా లేకపోతే వేరే కంట్రీస్కి తీసుకెళ్లి అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది తీసుకురావడానికి, వీళ్ళందరినీ మోటివేషన్ చేయడానికి వారిని తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు అట్లా అయిపోయినాయి. నిజంగా విద్యాశాఖ పూర్తిగా నీరుగారిపోయింది.
ఎస్ ఐక్యరాజ్య సమితికి వాడు అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా మాట్లాడి వారందరినీ తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఏదో జరిగింది. మొన్న ఏదో వాళ్ళు ఢిల్లీకి తీసుకొని వెళ్ళి అదేదో పెద్ద ఘనకార్యలాగా చెప్తున్నారు. సరే ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి ఆ పాలసీని ఎందుకో నారా లోకేష్ గారు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అనేది వారికి అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు కూడా చాలాసార్లు చెప్పారంట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేశారని. ఒక్కొక్క సందర్భంలో నారా లోకేష్ గారు కూడా అధికారులతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు, నాడు నేడు లాంటి ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం అనేది నిజంగా ఇది చాలా గ్రేట్ డిసిషన్, చాలా ఛాలెంజింగ్ డిసిషన్. ఎస్ మనం నాడు నేడు కంటిన్యూ చేద్దాం, మనకేం ఇబ్బంది లేదని ఆయన మొదటి రివ్యూ సమావేశంలో చెప్పారంట. మరి ఆ తర్వాత ఎందుకు ఆయన దాన్ని కొనసాగించలేకపోయారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఛాలెంజింగ్ పర్సనాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత డైనమిక్ పర్సనాలిటీ ఆయనలో లేదని ఆయన ఆపేశారేమో అనుకోవాలి. మరి కాబట్టి ఎందుకు సంతోషించాల్సిందే, ఆయన మెచ్చుకోవాల్సిందే తప్పకుండా. ఒక కంటిన్యూషన్ నాకున్న సమాచారం వరకు చెప్పారు, మరి ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు అన్నదే ప్రశ్న. రైట్. అంబటి రామకృష్ణ అంత ఛాలెంజింగ్ పర్సనాలిటీ, అంత డైనమిక్ యాటిట్యూడ్ ఉండాలి కదా సార్.